యావత్ ప్రపంచం మొత్తం టాలీవుడ్‌ని చూస్తుంది. టాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలకి ఎంతో ఆదరణ దక్కుతుంది. అలాంటి టాలీవుడ్‌లో తాజాగా 'బెంగుళూరు రేవ్ పార్టీ'కి సంబంధించి నటి ఆవిడకి డ్రగ్స్ నిర్ధారణ అయింది. పాజిటివ్ అని తేలింది. అయితే మా అసోసియేషన్ మెంబర్‌గా కూడా ఆవిడున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్‌గా ఆవిడ విధులు కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. సో, దీనికి సంబంధించి ఆవిడపై ఇప్పుడు ఎలాంటి చర్యలుంటాయి? వీటికి సంబంధించి వివరాలు అందించడానికి మనతో పాటు ఇప్పుడు మా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కరాటే కళ్యాణి గారు మాట్లాడతారు. మేడం చెప్పండి, ఇప్పుడు ఎలాంటి ఉదంతాలు ఉండబోతున్నాయి హేమ మీద? అసలు ఆవిడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో లాస్ట్ ఎలక్షన్స్లో వైస్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేశారు, ఓడిపోయారు. ఇప్పుడు ఆవిడ ఏమీ కాదు, ఓన్లీ మెంబర్ ఆఫ్ మా అంతే. మెంబర్ ఆఫ్ మాని ఉంది, కానీ ఆవిడ ప్రొఫైల్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ సోషల్ మీడియాలో చూసుకున్న వైస్ ప్రెసిడెంట్ అని కూడా వస్తుంది. సో దాని గురించి మీరేం చెప్తారు? ఇది చాలా ఫాల్స్ అండి, చాలా తప్పు. అంటే ఆవిడ అన్ని తప్పులే చేస్తుంది అనడానికి ఇదొక నిదర్శనం. ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తూ చేస్తూ దొరుకుతుంది ఆవిడ. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా నేను కూడా చూసాను ఇన్స్టాలో. మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు మాదాల రవి గారు, అలాగే పృథ్వీరాజ్ ఉన్నారు కదా, 30 ఇండస్ట్రీ పృథ్వీ గారు, వీళ్ళిద్దరు అనమాట. అలాంటిది ఈమె వైస్ ప్రెసిడెంట్ అని పెట్టుకోవడం ఇంకా తప్పు. ఓడిపోయిన ఆవిడ ఎలా పెట్టుకుంటారు? గెలిస్తే పెట్టుకోవచ్చు, కానీ ఆవిడ కంటెస్టెడ్ అని పెట్టుకోవాలి కావాలంటే. కాబట్టి కంటెస్టెడ్ అని పెట్టుకోకుండా ఆవిడ చేసేసుకొని నేనే ప్రెసిడెంట్ అన్నట్టు చెప్పుకోవడం అంటే ఇది ఒక ఫాల్స్. అంటే అన్నీ ఆవిడ తప్పులే, తప్పులు చేస్తున్నారు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తూ దొరుకుతున్నారు. అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వన్స్ సీఎం అయ్యాక ఏం చెప్పారంటే, అసలు తెలంగాణ స్టేట్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేస్తానని చెప్పారు. సో దానికి తగ్గట్టే మీ టాలీవుడ్ నుంచి కూడా మా ప్రెసిడెంట్ విష్ణు గారు రీసెంట్గా వెళ్ళడం జరిగింది. ఈసారి ఏం జరిగినా మేము మీకు సపోర్ట్ ఉంటామని చెప్పారు. సో ఇప్పుడు హేమ మీద ఎలాంటి చర్యలు ఉంటాయి మా తరపు నుంచి? మా తరపు నుంచి వన్స్ విష్ణు గారు అంటే బ్యాక్ టు హైదరాబాద్ ఎప్పుడు వస్తారో తెలియదు, ఆయన లేరు, ఇప్పుడు కెన్స్లో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత డిసైడ్ చేస్తారండి. అది ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయని నేను చెప్పగలను. ఎందుకంటే ఇది చాలా 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 అంటే పెద్ద ఇష్యూ, చిన్నది కూడా కాదు. చాలా చిన్నది అంటే వదిలేస్తారు అనుకోండి, ఇది చాలా ప్రకంపనలు సృష్టించే ఇష్యూ ఇది. మొన్ననే వాళ్ళు మీరు చెప్పినట్టుగా వెళ్ళి డిప్యూటీ సీఎంని కలిశారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలిశారు. కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటే మేము దేనికైనా సహకరిస్తాం, మేము డ్రైవ్ చేస్తామని చెప్పారు కదా. ఇప్పుడు ఇది ఫస్ట్ ఈవిడ దొరికారు కాబట్టి ఈవిడ మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది.